హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా కల్కి నగర్లో కిట్టి పార్టీ లాగా కొంచెం సెలబ్రేట్ చేసుకున్నారనమాట. అంటే ఎవ్రీ మంత్ వాళ్ళు చిట్టి వేసుకుంటారండి. సో ఈసారి నేను కూడా జాయిన్ అయ్యాను. అంటే ఈ అక్క ఉంది కదా, స్వప్నక్క, వీళ్ళది ఆ రోజు యానివర్సరీ అనమాట. సో వాళ్ళ ఇంట్లోనే ఇలా ప్లాన్ చేసాము. అంటే డెకరేషన్ లైక్ కొంచెం చిన్నగా డెకరేట్ చేసి కేక్ కటింగ్ చేసి కాసేపు గేమ్స్ అవి ఆడి ఇంకా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇక్కడ చూసారా, పిల్లలైతే మొత్తం ఆ జున్ను లడ్డు అయితే మొత్తం ఎగురుతున్నారు. అంటే సాంగ్స్ పెట్టారు అప్పుడు. సో ఇంకా పిల్లలంతా ఆడుకుంటున్నారనమాట. ఇలా అందరూ చాలా ఎంజాయ్ చేసామండి. అంటే నేను యాక్చువల్గా ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. సో అందుకోసమే ఇంత ఎగ్జైట్ అయ్యాను. అంటే ఎప్పుడు నాకు తెలియదండి, అంటే ఎప్పుడు ఎవరి బర్త్డే అనేది గ్రూప్లో పెడతారు కానీ అంటే సెలబ్రేషన్స్ అంటూ ఇలా చేస్తారా నాకు తెలీదు. సో ఎప్పుడు నేను వెళ్ళలేదన్నమాట. ఇక్కడ హాయ్ చెప్తున్నారు కదా, సుచిత్ర ఆంటీ అనమాట. సో ఆంటీ నన్ను అన్నారనమాట, నువ్వు ఖచ్చితంగా రావాలి ఇప్పటి నుండి. సో ఇంకా ఎవ్రీ మంత్ కిట్టి పార్టీ చేసుకున్న రావాలి, లేదు అంటే మామూలుగా ఎవరి బర్త్డేస్ అయినా మ్యారేజ్ డేస్ అయినా సెలబ్రేట్ చేసే కూడా ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి అన్నారనమాట. అంటే నేను ఆ గల్లీలో ఉండకపోయినా కూడా మీ అత్తమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నువ్వు రావాలి అని చెప్పేసి అన్నారు. చాలా థ్యాంక్ యూ అండి. నా కోసం టైం తీసుకొని నాకు కాల్ చేసి నన్ను రమ్మని ఇన్వైట్ చేసినందుకు మెయిన్గా స్వప్నక్కకి, రాజు అన్నకి పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. సో వాళ్ళిద్దరిదనమాట మ్యారేజ్ డే ఆ రోజు. సో చూసారు కదా, జస్ట్ ఇట్లా వెల్కమ్ ప్లాన్ చేశారనమాట ఫ్లవర్స్తో. అంటే ఇంకా ఫ్లవర్స్ వేస్తూ వాళ్ళకి ఇలా వెల్కమ్ చెప్పారనమాట. నిజంగా ఇట్లాంటి చిన్న సెలబ్రేషన్స్ వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే మన ఇంటి వాళ్ళు కాకుండా బయట నైబర్స్, ఫ్రెండ్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో అలా అనమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కేక్ కటింగ్కి ముందు ఇక్కడ ఇద్దరు బ్రాహ్మణ్స్ ఉంటారు కదా, మా గల్లీలో ఉంటారు. ఇక్కడ స్పెక్స్ పెట్టుకున్నది మా సాంస్క్రిట్ సార్ అండి. మా ఇంటర్లో నాకు సాంస్క్రిట్ చెప్పారు సార్. సో నన్ను ఇప్పటికీ గుర్తుపడతారు. ఇంకా నాకు చాలా విష్ చేశారండి, మంచిగా చేస్తున్నావు అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా వాళ్ళు అట్లా కొద్దిసేపు మంత్రాలు చదివి వాళ్ళని ఆశీర్వదిస్తారనమాట. సో ఇంకా ఇట్లా కేక్ చిన్నగా తీసుకొచ్చారు, గల్లీ వాళ్ళందరూ కలిసి కేక్ తీసుకొచ్చారు. ఇలా పూలదండలు తీసుకొచ్చారు. సో సేమ్ ఇంకా మనకి యానివర్సరీ లాగానే సెలబ్రేట్ చేస్తారండి. వీళ్ళకనే కాదు, ఎప్పుడైనా ఎవరికైనా మ్యారేజ్ డే ఉంది అంటే ఇలాగే సెలబ్రేట్ చేస్తారు. సో ఇప్పటి నుంచి మా గల్లీలో జరిగే ప్రోగ్రామ్స్ కానివ్వండి, మేము చేసే హడావిడి కానీ ప్రతిదీ నా వీడియోలో నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నన్ను అంతగా ఇన్వైట్ చేసి నాకు అంత రెస్పాన్స్ ఇస్తూ నాకు అంత రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నాకు అసలు నేను మర్చిపోలేనిది. నాకు యూట్యూబ్ వల్ల అది వచ్చిన ఒక పెద్ద రెస్పెక్ట్ అండి. నాకు యూట్యూబ్ నుండి అమౌంట్ వచ్చినా రాకపోయినా కూడా ఇట్లాంటి రెస్పెక్ట్ వచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను అందరికీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. నన్ను చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తారు అందరూ. సో ఇక్కడ అందరినీ షూట్ చేస్తున్నాను అనమాట. అందరూ వచ్చారండి. అంటే జెంట్స్, లేడీస్, కిడ్స్ అందరూ వస్తారండి. అంటే మంచిగా ఒక 3-4 hours టైం స్పెండ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ ఇచ్చుకుంటూ అంటే తనంటే ఎందుకు ఇష్టం అది చెప్పమని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక్కడ రాజు అన్న చెప్తున్నాడు, నెక్స్ట్ ఇంకా స్వప్నక్క కూడా చెప్తున్నారనమాట. వీళ్ళకే కాదు ప్రతి పేరుకి ఇలాగే చెప్పిస్తారండి. అంటే నిజంగా చెప్తున్నాను, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో మనం, అంటే ఇట్లాంటి వాళ్ళు కొంతమంది చెప్తుంటే మనం కూడా కొంచెం ఇన్స్పైర్ అవుతాము. ఎక్కడో ఒకసారి అట్లీస్ట్ 1% అయినా ఇన్స్పైర్ అవుతామని నాకు అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనకు చెప్తుంటే ఈ టైంలో మనకి చాలా ఇంపార్టెంట్ అట్లాంటిది. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి. సో అట్లాంటిది నాకు ఇట్లా వినడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే అక్కకి హస్బెండ్ సపోర్ట్ ఇక్కడ ఏం చెప్తుందంటే, అక్క నాకు చాలా సపోర్ట్ చేస్తారు, తను నేను ఏది చేస్తా అన్నా కూడా వద్దు అన్నారు, బట్ నేనే ఆలోచిస్తాను, నేనే చేయను, నేనే వెనకడిగేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా అట్లాంటి హస్బెండ్ ఉండడం అనేది చాలా లక్కీ అండి. అంటే మనం ఏదైనా చేస్తామంటే మనల్ని ముందుకి మన వెనుకుండి మనల్ని ముందుండి నడిపించడం అనేది అసలు చాలా గ్రేట్ అండి. అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో అట్లాంటి ఆపర్చునిటీ మనం మిస్ చేసుకోవద్దు. సో అది నాకు అనిపించింది అనమాట.
సో లక్కీగా నాకు కూడా అంతే అండి. మా హస్బెండ్ వచ్చేసి నేను ఏం చేస్తా అన్నా కూడా వద్దు అన్నారు. సో నాకు సపోర్ట్ చేస్తారనమాట. ఎందుకు నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా, సో నీకు నచ్చింది చెయ్యక, నీకు అంటే మరీ అట్లా అని ఇష్టం వచ్చినట్టు చేయను అట్లా అన్నారండి. సో నీకు ఇది యూట్యూబ్ చేయాలనిపిస్తుందా చెయ్యు, నీకు నచ్చింది చెయ్యి, నీకు ఏమేం కావాలో అన్నీ తీసుకొచ్చి ఇస్తానని చెప్పేసి చెప్తారనమాట. సో అట్లాంటి హస్బెండ్ ఈ ఇప్పుడున్న జనరేషన్లో మోస్ట్లీ అందరూ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళే ఉంటున్నారండి. ఎవరు కూడా అంతగా గొడవలు పెట్టుకునే రకాలు ఎవ్వరు ఉండట్లేదు. సో ఇక్కడ అందరి హస్బెండ్స్ని అందరినీ చూస్తే నాకు అనిపించింది అనమాట, ఇన్ని ఇయర్స్ నుండి వీళ్ళు కలిసి ఉంటున్నారు అందరూ, అంటే పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు వీళ్ళకి, అంటే లైక్ పెద్దగంటే మరీ అంత పెద్దగా కాదు, ఇంటర్ బీటెక్ చేసే పిల్లలు ఉన్నారు. సో అన్ని ఇయర్స్ వాళ్ళు కలిసి ఉన్నారు అంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తాయండి, రాకుండా ఉండరు. బట్ ఇంతగా చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పేవి మనం ఒక సజెషన్లా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. అందుకే ఎవ్రీ మ్యారేజ్ డేకి నేను అటెండ్ అవ్వాలని ఇంకా గట్టిగా డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇంకా అదంతా పక్కన పెడితే ఇది వచ్చేసి ఇంకా వీళ్ళతో ఒక గేమ్ ఆడిస్తున్నారు. ఇట్లా కప్స్ అన్నీ సపరేట్ చేయించి లైక్ పిరమిడ్ లాగా చేయాలని చెప్పేసి చెప్పారనమాట. సో ఇక్కడ చూసారు కదా, మేమందరం ఎవరు ఫస్ట్ చేస్తారని చెప్పేసి చూస్తున్నాము. సో ఇట్లా అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసిన తర్వాత అక్కడ బాల్ ఉంది కదా, ఆ బాల్ ఆ కప్లో బ్యాక్ సైడ్ వేసి ఒక్కొక్క దాంట్లో నుండి పక్కన పెట్టమని చెప్పేసి గేమ్ అనమాట. ఈ గేమ్ వచ్చేసి ఇంకా రమ్యక్క ఉంది కదా అక్కడ, తను చెప్పిందనమాట. సో చూసారు కదా, ఇప్పుడు బాల్స్ ఇలా వేసి ఇంకొక కప్లో నుండి అది కింద పడకుండా ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్ అవుతారు అని చెప్పేసి గేమ్ అనమాట అది. సో చూసారు కదా ఇక్కడ అట్లా అనమాట ఒక్కొక్కటి. బట్ ఇది అనిపిస్తుందండి మనకు చూస్తే ఈజీగా అనిపిస్తుంది, బట్ ఆడుతూ ఉంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంది అక్కడ. సో ఇక్కడ స్వప్నక్క చాలా ఫాస్ట్గా చేసింది, మధ్యలో బాల్ పడిపోయింది. సో మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఆ టైంలో, అన్నీ మర్చిపోతాం నిజంగా. అసలు ఎట్లాంటి టెన్షన్స్ లేకుండా అట్లీస్ట్ ఇట్లా కొద్ది రోజులు మళ్ళీ అందరం మన గల్లీ వాళ్ళందరం కలిస్తే కూడా మనకి కొంచెం బాండింగ్ అనేది పెరుగుతుంది. సో అట్లా అనమాట. సో అందుకే ఇట్లాంటి గెట్ టుగెదర్స్ కానీ కిట్టి పార్టీలు కానీ పెట్టుకుంటే సో చాలా హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. సో అట్లా అనమాట. చూసారు కదా, ఇది గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ పిరమిడ్ షేప్లోకి తీసుకురావాలన్నమాట. సో స్వప్నక్క ఇంకా ఫినిష్ చేశారు, అంటే టైం అప్ అయిపోయింది, ఆల్మోస్ట్ అక్క ఫినిష్ చేశారు, బట్ టైం అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క పేరు ఫొటోస్ దిగారనమాట. వీళ్ళు వచ్చేసి ఇందాక చెప్పాను కదా, ఇక్కడ వీళ్ళ పాప అనమాట, మెరూన్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా, తను వచ్చేసి ఇందాక ఫోటో దిగారు కదా వాళ్ళ పాప. సో ఇంకా ఇక్కడ మా సార్ వాళ్ళ వైఫ్ అనమాట. సో ఇంకా వీళ్ళు కూడా ఫొటోస్ దిగారు. అంటే ఒక్కొక్కరి నాకు నిజంగా చెప్తానండి నేమ్స్ అయితే గుర్తుండవు, అంటే చాలా మెంబర్స్ ఉంటారు కదా ఇక్కడ, నాకు గుర్తున్న వాళ్ళవి చెప్పేస్తాను అనమాట. సో ఇక్కడ చాలా మెంబర్స్ వచ్చారండి అందరూ. సో ఇదనమాట. చూసారు కదా అక్కడ అందరూ, అంటే ఇక్కడ ఫొటోస్ దిగుతుంటే నేను మెల్లిమెల్లిగా ఇక్కడ తీశాను. యాక్చువల్గా ఇక్కడ సంధ్య ఆంటీ వాళ్ళది ఆ రోజు ఆంటీది బర్త్డే ఉందన్నమాట. సో ఆంటీ హ్యాపీ బర్త్డే బిలేటెడ్గా. సో నెక్స్ట్ ఇంకా సుచిత్ర ఆంటీ వీళ్ళు ఒక పేరు అనమాట. సో అందరూ గల్లీ వాళ్ళే అండి మాకు. సో ఇంకా వీళ్ళు వచ్చేసి ఇంకా ప్రశాంత్ సార్, మీకు తెలిసే ఉంటుంది, మాధవి టీచర్. చెప్పాను కదా నా లైఫ్ టర్న్ అయిపోయింది మేడం వల్లే అనమాట. సో మ్యాథ్స్ వల్ల, అంటే నాకు అసలు వచ్చేది కాదు, బట్ మేడం చెప్పడం వల్ల నా లైఫ్ అనేది టర్న్ అయిపోయింది అనమాట అప్పటి నుండి. సో ఇక్కడ వచ్చేసి తనే అండి రమ్యక్క, ఇందాక చెప్పాను కదా గేమ్ చెప్పింది ఈ అక్కే అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ మమ్మల్ని పిలిచారు. మేము అక్షింతలు వేయలేదండి, ఎందుకంటే మేము చిన్నవాళ్ళం కదా, పెద్దవాళ్ళని ఆశీర్వదించడం అది కరెక్టో కాదో నాకు తెలీదు, అందుకోసమే నేను ఆ డైలమాలో నేను వేయలేదు, జస్ట్ ఫోటో దిగేసామన్నమాట. నెక్స్ట్ ఇతను వచ్చేసి రాజు అన్న వాళ్ళ అన్నయ్య అంట. సో చెప్తున్నారు అదే ఇక్కడ. సో అది మాట్లాడుతున్నారు. ఇంకా నాకు ఆ అంకుల్ పేరు తెలీదు నిజంగా. నెక్స్ట్ ఇతను వచ్చేసి ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి అపోజిట్లో ఉంటారనమాట. వీళ్ళ అమ్మాయి పేరు లహరిక, అమ్మాయి తెలుసు కానీ ఆ అంకుల్ పేరు తెలియదు నాకు. సో ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది ఫొటోస్ దిగారు, అంటే లేడీస్ అవైలబుల్లో లేని వాళ్ళు, అంటే ఏదో ఫంక్షన్స్కో ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జెంట్స్ ఇట్లా ఫొటోస్ విడిగా దిగారనమాట. నెక్స్ట్ ఇంకా ఇట్లా ఒక్కొక్కరు దిగుతూనే ఉన్నారండి. చాలా అంటే చాలా టైం పట్టింది.
సో ఇక్కడ వచ్చేసి జయాంటి ప్లస్ వాళ్ళ హస్బెండ్ అనమాట. సో వీళ్ళు కూడా ఫోటో దిగారు. అండ్ మా అత్తమ్మ లేరండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయిందని, అక్కడికి వెళ్ళారనమాట మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు. అందుకోసమే వాళ్ళు లేరు. వాళ్ళ ప్లేస్లో ఇంకా మేము వెళ్ళామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మా వదిన. సో మా వదిన పిల్లలు ఇంకా ఇంకొక అక్క దిగింది, అక్క పేరు నాకు తెలీదు. సో ఇదనమాట. నేను మోస్ట్లీ ఇప్పటి నుండి అందరి పేర్లు చెప్తానండి. తిని వచ్చేసి సహృదా అండి. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ పాప. తన ఫేస్ ఎంత క్యూట్గా ఉంటుంది అంటే, ఇంక ఇప్పుడు కటింగ్ చేశారు. కటింగ్ చేయించకముందు ఇంకా బాగుండేది అమ్మాయి హెయిర్, చాలా బాగుండేది. ఇంకా వీళ్ళ అన్నయ్య కూడా బాగుంటాడు. వాళ్ళ అన్నయ్య పేరు ఏదో చెప్పారు, నాకు మర్చిపోయాను నిజంగా. నెక్స్ట్ వీడియోలో తనని కూడా చూపిస్తాను. ఎంత క్యూట్గా ఉంది చూసారా. నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి అమ్మాయి. సో మా ఏమంటారు జున్ను వీడియో అప్పుడు కూడా చెప్పాను అనుకుంటా ఆ పాప గురించి. సో ఇది కంప్లీట్గా మా కల్కి నగర్ లేడీస్. ఇంకా చాలామంది మిస్ అయ్యారు ఇక్కడ. సో ఇక్కడ నా పక్కన హైట్లో నించుంది కదా నిహారిక అక్క, వాళ్ళ కూతురు అనమాట సహృదా. సో అట్లా అనమాట. మామూలుగా ఐరాన్ పిలుస్తాం అందరం. సో ఇదనమాట. ఇక్కడ అందరం ఒక ఫోటో ప్లస్ నా దాంట్లో వీడియో రన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఫొటోస్ దిగామన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యారండి. సవితక్క కానివ్వండి, సంధ్య ఆంటీ కానివ్వండి, ఇంకా చాలా నేను చెప్తున్నాను అనమాట. ఎందుకు కుట్టి నిల్చున్నారు, హాయ్ చెప్పొచ్చు కదా నాకు అని చెప్పేసి అంటున్నాను అనమాట. సో అందరూ హాయ్ చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేనైతే ఆ రోజు. అసలు అనిపించింది ఇప్పటి నుండి ప్రతిసారి వెళ్ళాలని. చూశారు కదా, అతను వాళ్ళ అబ్బాయి అనమాట, నిహారికక్క వాళ్ళ అబ్బాయి. తను వచ్చేసి తన పేరు నిజంగా నేను మర్చిపోయానండి, కొంచెం పెద్దగా ఉంది, మర్చిపోయాను. నెక్స్ట్ ఈ అక్క వాళ్ళు స్వప్నక్క వాళ్ళ ఇంట్లో రెంట్కుంటారు అనుకుంటా. సో వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అయితే చాలా బాగుందండి, కృష్ణుడిది ఇచ్చారు. సో నేను యాక్చువల్గా చాలా బాధపడ్డానండి ఇప్పుడు, ఎందుకంటే నేను మంచిగా వీడియో షూట్ చేశాను దగ్గర నుండి, మంచిగా కృష్ణుడిది మంచిగా షూట్ చేశాను. బట్ ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. అంటే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది ఫోన్లో. సో అందుకోసమే అది క్లిప్ అనేది మిస్ అయింది. చాలా బాధగా అనిపించింది. మంచిగా షూట్ చేశానండి దగ్గర నుండి. బట్ ఏం చేస్తాం, కొన్నిసార్లు అలా జరుగుతుంది. బట్ ఒక ఫోటో ఉండింది వాళ్ళ హస్బెండ్, ఇది చూసారు కదా, వాళ్ళ హస్బెండ్ వచ్చినాక మళ్ళీ తీశారనమాట. అప్పుడు చాలా ఇది లైక్ 3D 4D పెయింటింగ్ ఉంటుంది కదా, అట్లాంటి టైప్లో ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా నిహారికక్క వాళ్ళు ఇట్లా టీ కప్స్ ఇచ్చారనమాట. సో ఎవరికి నచ్చింది వాళ్ళు ఇచ్చేసారండి. అంటే అమౌంట్ వేసుకుంటారంట, నాకు తెలీదు ప్రాసెస్ అంతా. నెక్స్ట్ టైం నుంచి నేను కూడా వెళ్తాను కదా, సో చెప్తాను. నెక్స్ట్ మీ గల్లీలో కూడా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకోండి. అంటే ఏంటంటే ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటే ఏంటంటే బాండింగ్ పెరుగుతుంది. అలాగే ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా కూడా అందరు వస్తారు, ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా అందరు కలిసి చేస్తారు. సో అదనమాట, అందుకోసమని చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చి జెంట్స్కి ఒక గేమ్ పెట్టారనమాట. అదే పోలీస్ థీఫ్ గేమ్ ఉంటుంది కదా, అదే వచ్చేసి ఆడమని చెప్తున్నారనమాట. సో ఇక్కడ అది ఆడుతున్నారు. మా శ్యామ్ చూసాడా ఏం చేయాలో అన్నట్టు చూస్తున్నాడు. చాలా నవ్వొచ్చింది నాకైతే. అక్కడ యాక్చువల్గా ఈ అంకుల్కి వచ్చిందనమాట పోలీస్. సో అతను చెప్పలేకపోయారనమాట, మిస్టేక్ చెప్పారు, ఎవరి పేరో చెప్పారు, ఇంకా కాదు అని చెప్పేసి నెక్స్ట్ వేరే వాళ్ళకి పాస్ చేయాలన్నమాట అది పోలీస్ది. సో తను ఫెయిల్ అయినట్టు కదా, సో నెక్స్ట్ వేరే వాళ్ళకి చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ అంకుల్ తీసుకున్నారనమాట నెక్స్ట్ పోలీస్. సో తను గెస్ చేశాడు. అసలు ఎలా అంటే లాస్ట్లో నుండి గెస్ చేద్దాం అనుకున్నాడు, బట్ తనకి తెలియకుండానే నిజంగా చెప్పేశాడనమాట. చూశారు కదా, అతను చెప్పలేకపోయాడు అంకుల్. నెక్స్ట్ ఇంకా పక్కకి షిఫ్ట్ అవ్వమన్నారు, అంటే అదే ఆ కార్డ్ని పక్కకి ఇవ్వమని చెప్పారు. సో ఇక్కడ మా శ్యామ్ చూసాడా నేనే దొంగనంటే, అట్లా చెప్పొద్దు అంటే మిస్గైడ్ చేస్తున్నారనమాట. అంటే కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి కదా, ఎవరైనా దొంగ నేనేం చెప్పుకోరు కదా. సో అలా అనమాట, అలా క్రియేట్ చేస్తున్నాడు ఫన్గా. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇక్కడ వాళ్ళు మాట్లాడుకోవడం కానీ వాళ్ళు ఆడడం కానీ. అసలు నిజంగా ఏదైనా టెన్షన్స్ ఉన్నా కూడా ఇట్లాంటి దాంట్లో మైండ్ చాలా
అంటే రిలాక్స్ అయిపోతుంది, రిలీఫ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఇంకా తను ఫెయిల్ అయ్యారని చెప్పేసి నెక్స్ట్ ఇచ్చేశారు. ఇక్కడ వచ్చేసి అసలు ఫస్ట్ అటాక్లోనే చెప్పేశారండి ఇతనే అని. మేమైతే షాక్ అయ్యాము. ఇతను రమ్యక్క వాళ్ళ హస్బెండ్ అనమాట, అతనే థీఫ్. సో అట్లా అసలు ఎట్లా చెప్పారు అని చెప్పేసి అంటే ఏం లేదండి, లాస్ట్లో నుండి రాయేద్దామని అనుకున్నాడు, బట్ లాస్ట్లో తనే ఉన్నాడు ఫస్ట్. సో అట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనోజ్ సార్ అండి, ప్రశాంత్ సార్ వాళ్ళ కజిన్, అంటే మాధవి టీచర్ వాళ్ళ అక్క ఉంటారు కదా, ఓన్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అనమాట. సో వాళ్ళు అందరు కలిసి మరి గిఫ్ట్ తీసుకొచ్చారండి. ఈ గిఫ్ట్ కూడా నేను దగ్గర నుండి చూపించాను. లైక్ ఇందాక కృష్ణుడిది చూపించానని చెప్పాను కదా, సేమ్ యాస్టీస్ అలాగే చూపించాను. బట్ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయ్యింది. నేను చాలా ట్రై చేశానండి, బట్ దొరకలేదు అది. ఈ గిఫ్ట్ కూడా చాలా బాగుందండి, చాలా అంటే చాలా నచ్చింది. అంటే ఎవరికైనా యూస్ఫుల్ గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఈ ఫ్రేమ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఈ గిఫ్ట్ పట్టుకొని జెంట్స్ అందరితో ఒక గ్రూప్ ఫోటో దిగిపించారనమాట. నా ఫ్రేమ్లో కూడా పట్టట్లేదండి, చూసారు కదా. వీళ్ళు కొంతమంది వస్తే కొంతమంది మిస్ అయిపోతున్నారు. సో యాక్చువల్గా గిఫ్ట్స్ తర్వాత ఓపెన్ చేస్తామన్నారు, లేట్ అవుతుందని. బట్ నేనే చెప్పానమాట, అంటే ఎవరు ఏది ఇచ్చారనేది వాళ్ళకు కూడా గుర్తుండిపోతుంది కదా లైఫ్ లాంగ్, ఇది వీడియో చూసినప్పుడల్లా. సో మీకు కూడా అనిపిస్తుంది కదా వీళ్ళు ఇచ్చారు అని చెప్పేసి. సో ఇలా చేపించారండి. చాలా అంటే చాలా బాగుంది కదా, మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా ఇది చూడగానే. నిజంగా చాలా గ్రేట్ అండి. అంటే ఎవరు ఐడియానో నాకు తెలియదు, కానీ గణేష్ సిండికేట్ అంట వీళ్ళ గ్రూప్ నేమ్. సో ఇదన్నమాట. ఇట్లా నెక్స్ట్ ఇంకా అందరూ వీళ్ళు కూడా వీళ్ళే చేపించారు అనుకుంటా ఫ్రేమ్, నాకు తెలిసి వీళ్ళే తీసుకొచ్చారు. సో మరి అది గ్రూప్గా చేశారా వీళ్ళు తీసుకొచ్చారా అనేది నాకు తెలీదు. ఇంకా నెక్స్ట్ ప్రశాంత్ సార్ మనోజ్ సార్ ఇద్దరు కలిసి ఫొటోస్ దిగారు. నెక్స్ట్ ఇంకా ఫుడ్ సెక్షన్ అండి, ఇంకా టిఫిన్స్ తీసుకొచ్చారు. ఈ టిఫిన్స్ వచ్చేసి పూర్ణ టిఫిన్ సెంటర్ అంట అండి, కొత్తగా పెట్టారు కామారెడ్డిలో. చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఇడ్లీ వడ తీసుకొచ్చి పెట్టారు. సో ఇంకా సాంబార్ చట్నీ అయితే అసలు చాలా అంటే చాలా బాగుందండి, నాకైతే చాలా పర్సనల్గా చాలా నచ్చింది. 35 రూపీస్కి ప్లేట్, బట్ రీజనబుల్ ప్రైస్ అండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్